ప్రభుత్వ అధికారులు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు పేదల పక్షమా భూ కబ్జాదారుల పక్షమా తేల్చుకోవాలని కడప జిల్లా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరాములు పేర్కొన్నారు. బద్వేల్ పరిధిలోని చెవనంపల్లి పొలం సర్వే నెంబర్ 1566లో గత 10 నెలలుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు మౌలిక సదుపాయాలు మంజూరు చేయడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు పక్కా గృహాలు మంజూరు చేయాలని పేదలంతా కలిసి నిరాహార దీక్షలు చేయడం 5వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షలను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరాములు ప్రారంభించి మద్దతు తెలిపిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల చేత ప్రజల కొరకు పని చేయాల్సిన ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల పట్ల దుర్మార్గంగా వ్యవహరించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. 10 నెలల కాలంగా ఎండనక వాననక గుడిసెలు వేసుకుని జాగారం చేస్తూ పురుగుల మధ్య పాముల మధ్య నివాసం ఉంటున్న పేదలకు న్యాయం చేయకపోగా వారిని బెదిరించి కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని పేదలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టించుకోకపోవడం లేదు. అయితే ఈ చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి 111 ఎకరాల్లో దాదాపుగా ఇప్పటికే భూ రాబందులు దాదాపు 30 ఎకరాల వరకు మరి ఆక్రమించుకొని వాళ్ళు పంటలు పెట్టుకోవడం జరుగుతుంది, లేకుంటే వ్యాపారం చేయడం జరుగుతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతూ ఉంది. అప్పుడు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దుర్మార్గులను కట్టడి చేయాల్సిన ఈ అధికారులు వాళ్ళ వైపు చూడకుండా పేదల కోసం పనిచేస్తూ పేదల కోసం మరి 2 సెంట్ల స్థలం ఇవ్వాలని గుడిసెలు వేసుకుంటే